ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో రహదారులు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయి. రాజస్థాన్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాలలో 6 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. దౌసాలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, రహదారుల మీద ప్రవహిస్తోన్న వరద నీరు నదుల్ని తలపిస్తోంది. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, రైలు మార్గాల్లో కూడా అంతరాయం ఏర్పడుతోంది. రాజస్థాన్లోని ప్రసిద్ధ సంగమేశ్వర్ దేవాలయాన్ని వరద నీరు ముంచెత్తించి మోకాల్లోతుకు పైగా వరద నీటితో దేవాలయ పరిసర ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలువురు భక్తులు వరద నీటిలో స్వామివారికి పూజలు నిర్వహించారు. हैंगिंग ब्रिज है यहाँ पर और देखिए हम बीचों बीच है बिल्कुल। మరోవైపు జమ్మూలో 24 గంటల వ్యవధిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వరద నీటిలో చిక్కుకుపోయిన 45 మంది విద్యార్థుల్ని సహాయక సిబ్బంది రక్షించారు. పలు ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తుతోంది. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో 2 జాతీయ రహదారుల సహా 484 రోడ్లను మూసివేశారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీ, గురుగ్రామ్లోనూ ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముంబైలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.